ఇదంతా యూఎస్‌కి మూవ్ అయిన కొత్తలో చాలా వింతగా అనిపిచ్చేదనమాట. ఇదేంట్రా బాబు! స్కూల్లో వాలంటైన్స్ డే ఏంటి అసలు? ఆ కార్డ్స్ చూసారా ఎలా కట్ చేస్తున్నారో? అసలిలా ఎందుకు చేయాలి? ఇలా ఇండియాలో కూడా చేస్తున్నారా ఇప్పుడు? ఇలా చేయటం వల్ల ఉపయోగాలేంటి? ఇలా చేస్తే ఇంకా రిలేషన్‌షిప్స్ కిడ్స్ మధ్య, పేరెంట్స్ టు కిడ్స్, కిడ్స్ టు పేరెంట్స్, టీచర్స్ టు కిడ్స్, కిడ్స్ టు టీచర్స్ ఎలా బలపడతాయి? ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇదంతా యూఎస్‌కి మూవ్ అయిన కొత్తలో చాలా వింతగా అనిపిచ్చేదనమాట. ఇదేంట్రా బాబు! స్కూల్లో వాలంటైన్స్ డే ఏంటి అసలు? ఈ ప్రోగ్రామ్స్ ఏంటి? ఈవెంట్స్ ఏంటి? గిఫ్ట్‌లివ్వడం ఏంటి? మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి? ఇట్లా చాలా వింతగా అనిపించేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేమైతే మా పాపని ప్రీకే 3 అంటే 3 ఇయర్స్ అప్పటినుంచే డే కేర్‌కి అట్లా పంపించేవాళ్ళమనమాట. ప్రీ స్కూల్. సో, ప్రీ స్కూల్‌కి పంపిస్తున్నప్పటి నుంచి ఇట్లా చేయాల్సొస్తుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటో అసలు ఇలా ఎందుకు చేయాలి? ఇలా చేయటం వల్ల ఉపయోగాలేంటి? అన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు. అయితే మీరిక్కడ చూస్తున్నారు గదా! వాల్మార్ట్ అలాంటి షాపింగ్ మాల్స్‌లో ఎక్కడైనా గూడా ఏ ఈవెంట్‌కి తగ్గట్టుగా ఆ ఈవెంట్ ముందుగానే ఒక 1 వీక్ బిఫోర్ రెడీ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్, తర్వాత క్రిస్మస్, థాంక్స్ గివింగ్, వాలంటైన్స్ డే, ఇంకా ఈస్టర్ అలా ఏ ఈవెంట్‌కి తగ్గట్టు ఆ ఈవెంట్ ప్రతి ర్యాక్స్‌లో అట్లా అరేంజ్ చేస్తారనమాట. అదొక ప్రోటోకాల్ లాగా అరేంజ్ చేస్తారు. ఇక్కడ చూస్తుంటే మీరు మా పాప ఆహ్, ఆళ్ళ క్లాస్‌లోకి ఈవెంట్ ఉందనమాట. సో, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ క్లాస్‌లో 20 స్టూడెంట్స్ ఉంటారనుకోండి. 20 స్టూడెంట్స్‌కి గిఫ్ట్ ఇవ్వాలి. అంటే ఒక కార్డ్, ఆ కార్డ్‌లో మెసేజ్, ఆహ్, 2 అని చెప్పి కిడ్ నేమ్ పెట్టేసి ఫ్రమ్ మోనిత అని పెట్టి ఆ కార్డ్స్ చూసారా ఎలా కట్ చేస్తున్నారో, అలా కట్ చేసి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లాలీపాపో లేకపోతే పెన్సిలో, ఎరేజర్ డిఫరెంట్ డిఫరెంట్ మీరు ఇందాక వాల్మార్ట్‌లో చూసారు కదా! అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటే అలా కట్ చేసుకొని నీట్‌గా ర్యాప్ చేసి అదిగో ఒక డబ్బాలాగా ప్రిపేర్ చేయాలి. మనకి టైం ఉంటే డబ్బాలాగా ప్రిపేర్ చేయొచ్చు. షూ బాక్స్‌ని అన్నా తీసుకొచ్చి కట్ చేసి అట్లా ప్రిపేర్ చేయొచ్చు. మాకు టైం లేక మేము ఆ బాక్స్ కూడా కొనేసామనమాట. ఆ బాక్స్‌లో ఇలా కట్ చేసుకొని నీట్‌గా అలా ర్యాప్ చేస్తుంది చూసారా? అలా మేము తీసుకున్న దాంట్లో ఒక లాలీపాప్, ఒక కార్డ్ అట్లా 20 కార్డ్స్ అట్లా వేసేయాలనమాట. వీళ్ళకి స్కూల్లో ప్రీ వాలంటైన్స్ డే అని ఉంటుందనమాట. సో, ప్రీ వాలంటైన్స్ డే ఏంటంటే ఇలా కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ లాగా చిన్న ప్రోగ్రామ్ లాగా పెడతారనమాట. ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటాను. కానీ ఎప్పుడూ తీసుకెళ్ళలేదు టైం లేక. ఈసారి మాత్రం ఎలా అయినా వెళ్ళాలి అని డిసైడ్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో. టికెట్ బుక్ చేసుకొని ఇంక తీసుకెళ్ళామనమాట. So hi, we're going to the Valentine's Ball. So basically it's where they turn out all the lights, and then what they do is they have one strangle strip of LED lights around the whole gym, and you're supposed to wait red, pink and white. So that's why my mom and I are wearing red. పాప స్కూల్లో వాలంటైన్స్ డే కాకుండా ముందుగానే కొంచెం పార్టీ లాగా సెలబ్రేట్ చేస్తారనమాట. ఇంకా బోలెడు పిక్చర్స్, వీడియోస్ అక్కడ దిగుతాము. ఇదైతే టైం 7:30 అవుతుంది. సో, స్కూల్‌కి అయితే వచ్చేసాము. మీరు చూస్తుంది ఇది స్కూల్ అనమాట. కోడ్ ఉంటుంది. డ్రెస్ కోడ్ లాగా. సో, రెడ్ యాజ్ యూజువల్ మనకందరికీ తెలుసు కదా! సో, అలా డ్రెస్ కోడ్ వేసుకొని ప్రోగ్రామ్‌కి వెళ్ళిపోతున్నామనమాట. చూసారా అక్కడ తన ఫ్రెండ్‌ని కూడా కలుసుకొని హాయ్ చెప్తుంది. సో, ఈ బ్యాలెట్ అంటే ఏంటంటే మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ తన ఫ్రెండ్ వాళ్ళ మామ్, డాడ్ అందరూ వచ్చారు. సో, దీనికొక డ్రెస్ కోడ్ అనమాట. జెంట్స్ డాడ్స్ ఏమో ఫార్మల్స్‌లో వస్తారు. మామ్స్ ఏమో ఏదో ఒక రెడ్ డ్రెస్ అలా వేసుకుంటారు. ఫస్ట్ టైమ్ కాబట్టి మాకు డ్రెస్ కోడ్ కూడా ఏమీ తెలీదు. ఇలా బ్యాలెట్‌కి అమెరికన్ పేరెంట్స్ ఇలా మీరు చూస్తున్నారు కదా! తన ఫ్రెండ్ వాళ్ళ డాడ్ ఎలా ఫార్మల్స్‌లో వచ్చారో అలా మాకు తెలీదనమాట. మేము కూడా ఇది ఫస్ట్ టైమ్ వెళ్తున్నాము. సో, మా హస్బెండ్ అయితే తనకివన్నీ షై ఫీలింగ్ అనమాట. రాలేదు. సో, ఈసారి చూడండి నెక్స్ట్ ఇయర్ మనం అందరం వెళ్దాము అన్నట్టుగా. ఇక్కడ చూసారా మీరు ఒక ఫాదర్ అయితే టై గూడా పెట్టుకొని మేమేంటి వాలంటైన్స్ డే అంటే అందరూ డ్రెస్సులు అట్లా యేసుకొస్తారేమో అనుకున్నాం. కానీ బ్యాలెట్ అంటే ఏంటంటే ఇక్కడ మామ్ అండ్ డాడ్ ప్రొఫెషనల్‌గా రెడీ అయ్యి కిడ్స్ ఇట్లా ఏదైనా ఫ్యాన్సీగా రెడీ అవుతారు.
సో కిడ్స్ షో దేర్ లవ్ టు దర్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ షో దేర్ లవ్ టు ద కిడ్స్. సో అక్కడ మోటో అదనమాట. అండ్ టీచర్స్ కూడా కొంతమంది వస్తారు, నాట్ ఎవ్రీబడి. దిస్ ఈవెంట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ టీచర్స్ అన్నట్టు. సో అది స్కూల్ నేమ్. సో ఇక్కడ చూస్తే పేరెంట్స్ కూడా చిన్న పిల్లలు అయిపోయి పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు డాన్స్ వేస్తారు, పిల్లలు కూడా పిల్లలు. సో వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటారనమాట. లవ్ అంటే ఎవరైనా ఎవరికైనా చూపించవచ్చు. ఇది ఫ్రెండ్స్ మధ్య అయి ఉండొచ్చు, లేదా పేరెంట్స్ కిడ్స్కి చూపించడమైనా అయి ఉండొచ్చు, కిడ్స్ పేరెంట్స్కి చూపించడమైనా అయి ఉండొచ్చు. సో అట్లనే టీచర్స్ పేరెంట్స్కి అండ్ టీచర్స్కి కిడ్స్కి అట్లా చూస్తే ఫన్గా కార్డ్స్, ఇంకా వీళ్ళు బ్యాక్ డ్రాప్ రెడీ చేశారు. ఇది చూస్తున్నారు, ఇది ఎంత నాకు సర్ప్రైజింగ్ అనిపించిందో. టీచర్స్కి కిడ్స్ రాశారనమాట. అది రాసినప్పుడు వీళ్ళు టీచర్స్ ఇలా పేస్ట్ చేశారనమాట వాల్స్ పైన. సో ఐ లవ్ ఫస్ట్ గ్రేడ్ టీచర్ అట్లా. ఎంత పేషెన్సో కదా టీచర్స్కి ఇక్కడ. నాకు అదే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్కూల్స్లో, పబ్లిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ కదా, నేను ఫ్యూచర్లో వీడియోస్లో కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ ఈ ఈవెంట్కి తీసుకెళ్ళడం ఎందుకు అంటే, మీరు ఇక్కడ చూస్తుంటే మన పిల్లలు ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు కాబట్టి, సెకండ్ జనరేషన్ కాబట్టి ఇక్కడున్న కల్చర్తో ఇంటిగ్రేట్ అవ్వాలి. సో వాళ్ళకి ఆ సాంగ్స్ అన్నీ కూడా మనకులాగా మన సునీత గారు పాడిన పాటలు అట్లా కాకుండా వీళ్ళ సాంగ్స్ వీళ్ళకి వస్తాయి. వీళ్ళకి పిల్లలతో కలిసినప్పుడు మనోభావాలు షేర్ చేసుకోవడానికి వీళ్ళకి స్కూల్లో ఫ్రెండ్స్ అవసరం కదా. అండ్ మేముండే ప్లేస్లో ఎక్కువగా మీరు చూస్తుంటే ఇక్కడ ఇండియన్స్ ఎవరూ లేరు, అందరు అమెరికన్ కిడ్సే ఉన్నారు. బట్ స్టిల్ షీ బ్లెండ్స్, షీ ఇంటిగ్రేట్ విత్ ద కిడ్స్ అనమాట. బికాస్ దట్స్ హౌ వీ బ్రింగ్ హర్ అప్. అంటే కంప్లీట్గా వాళ్ళ కల్చర్లోకి వెళ్ళిపోనక్కర్లేదు, మన లిమిట్స్లో మనం ఉంటూ వాళ్ళలో కలిసిపోవడానికి మనం ఇట్లా తీసుకెళ్తూ ఉండటం వల్ల వాళ్ళకి స్కూల్లో ఫన్ లాగా అనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తుంటే చిన్న చిన్న రైమ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ అన్నీ వాళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే అక్కడంతా బాగా వేడిగా ఉండటం వల్ల చలిగా కావాలని చెప్పి డోర్ తీశారు టీచరు. సో కొంచెం చల్లగా కావాలని చెప్పి అందరూ వెళ్ళి, మేమేమో ఏంటో ఈవెంట్ అనుకున్నాం, చల్లగా ఉండాలని చెప్పి కొంచెం బయటకు వెళ్ళారు. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే ప్రతి కిడ్కి ఫంక్షన్ అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. టీచర్స్ చూడండి ఎంత నీట్గా, ఎంత చక్కగా ప్యాక్ చేశారో. ఇదంతా కూడా జస్ట్ $5 టికెట్, కానీ ఎంత బాగా ఆర్గనైజ్ చేశారో చూస్తున్నారా. ఇదన్నీ వాళ్ళ స్కూల్ బస్సెస్ అనమాట. ఇంకా అంతే, ఈవెంట్ అయితే అయిపోయింది. సో ఇట్స్ జస్ట్ హార్డ్లీ 1 to 1.5 hours. ఇంకా నేను మా పాప రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంటికి వచ్చిన వెంటనే ఆ గూడీస్ ఏంటి అని చెప్పి చాలా అంటే మనకి చిన్న చిన్న గూడీస్ కూడా వీళ్ళకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళ టీచర్ ఇచ్చింది లవ్ తోటి అని. సో షీఈస్ గెటింగ్ ఎక్సైటెడ్ అండ్ షీఈస్ ట్రయింగ్ టు ఎంజాయ్ విత్ ఆల్ దోస్ గిఫ్ట్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మా పాప ఎప్పుడు అడుగుతుంది వ్యాలంటైన్స్ డే మనకేంటి స్పెషల్, ఆన్ ద డే ఆఫ్ ద ఈవెంట్ ఏంటంటే ఏంటి స్పెషల్. ఇక్కడున్న కిడ్స్ అందరూ వాళ్ళ మామ్ అండ్ డాడ్ కిడ్ అందరు కలిసి కేక్ బేకింగ్ చేసుకుంటారు. మనం ఏం చేయట్లేదు అంటే ఇంకా అప్పటికప్పుడు ఓరియో తెచ్చేసేసి బేకింగ్ లాగా చేసేసి ఓరియో బిస్కెట్స్ అన్నీ మిక్స్ చేసేసి ఆ బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ అంతా చేసి, సో షీ యాక్చువల్లీ వాంట్స్. అంటే నేను అన్నా నీకైనా కేక్ కొనిక్రానా తింటావా అంటే, నో ఫన్ ఎప్పుడు వస్తుంది అంటే పేరెంట్స్తో పాటుగా కేక్ బేకింగ్ చేస్తే ఫన్ వస్తుంది, దాంట్లోనే ఫన్ ఉంది, ఐ వాంట్ టు ఎంజాయ్ దాట్ అని అనేసరికి, సో షీ వాంట్స్ టు బ్లెండ్ ఇన్ టు అస్ అనమాట. అండ్ టైం స్పెండ్ చేయాలి. ఇలా వ్యాలంటైన్స్ డేకి వాళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లలు మాట్లాడుకుంటారు అనమాట. ఏం చేశారు మీరు నిన్న అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇలా వి స్పెండ్ టైం ఇన్. సో అప్పుడు మనము వ్యాలంటైన్స్ డే రోజు మనం ఏం చేయలేదు, షీల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెర్ ఫ్రెండ్స్. లైక్ టుమారో ఇఫ్ హర్ ఫ్రెండ్ ఇన్ స్కూల్ ఆస్క్ వాట్ డిడ్ యూ డూ ఇట్ డ్యూరింగ్ వ్యాలంటైన్స్ డే, హౌ డిడ్ యూ స్పెండ్ అంటే దానికి చెప్పుకోవడానికి ఏం ఉండదు. సో కనెక్షన్ అప్పటితో కట్ అవుతుంది. వాళ్ళు తినతో ఇంటిగ్రేట్ అవ్వరు, తిను వాళ్ళతో ఇంటిగ్రేట్ అవ్వలేదు. సో అది మెయిన్ రీజన్ అనమాట. సో ఇప్పుడు ఎట్లా మనం ఇండియాలో మన స్కూల్లో మనం మాట్లాడుకున్నప్పుడు చిన్నప్పుడు ఇట్లా మేము అది తిన్నామనో ఇది తిన్నామనో ఇక్కడికి వెళ్ళామనో అక్కడికి వెళ్ళామనో ఆ సినిమా చూసామనో ఈ సినిమా చూసామనో ఏదో ఒకటి మాట్లాడుకుంటాం కదా. మాట్లాడుకున్నప్పుడు ఆ మాటలు ఈ మాటలు కలిస్తే మన వాళ్ళు అనుకుంటారు. సో అలానే తిను కూడా, నేను ఓరియో బిస్కెట్స్ తోటి నేను బేక్ చేయించుకున్నాను మమ్మీ, మాకు ఫన్ ఉంది, మాకు ఇట్లా చాక్లెట్ సిరప్ ఉంది. ఈ సిరప్ అనమాట ఇది డార్క్ చాక్లెట్ సిరప్ అనమాట. ఇలా ఫ్యామిలీ అంతా మేము చేసుకున్నాము. ఇలా మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మీరు చూస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇలా అందరం కలిసి ఫన్గా కూర్చున్నాము, స్పెండ్ చేసాము. ఇలా కేక్ బేకింగ్లో మమ్మీ హెల్ప్ చేసింది, నేను మా మమ్మీకి హెల్ప్ చేశాను. అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్.
అని సో వెన్ షీ సే దిస్ ద పీపుల్ దెర్ ఫ్రెండ్స్ ఆల్సో విల్ గెట్ కనెక్టెడ్ అనమాట. దట్స్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో అట్లా మేము అందరం కూర్చుని హ్యాపీగా టైం స్పెండ్ చేసి తన కోసం షీ ఆల్సో ఎంజాయ్డ్, వి ఆల్సో ఎంజాయ్డ్. నాకైతే ఇది చాలా మంచిగా అనిపించింది. మీ అందరికి ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.